కరుణాకర్ రెడ్డి గారు ఒక సామాజిక విశ్లేషకులు, వారు కూడా దీని మీద పనిచేశారు. కర్ణాటక గారు మీ అబ్జర్వేషన్ ఏంటి కరుణాకర్ రెడ్డి గారు? ఇది ముఖ్యంగా ఈరోజు అసెంబ్లీలో రెవెన్యూ మినిస్టర్ గారు కొత్త ఆర్ఓఆర్ చట్టం ప్రవేశపెట్టడం నిజంగా కూడా ఆహ్వానించదగ్గ విషయం. అందులో వారు చెప్పిన ప్రకారం చూస్తే భారతదేశంలోనే కొత్త ఆర్ఆర్ఓ చట్టము అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే నేను ఒక 3 సంవత్సరాల నుండి కూడా ధరణిగా మన వెబ్సైట్ వచ్చిన కాడి నుంచి కూడా దీని మీద జరుగుతున్న పొరపాట్లు ఏంది, బాధితులు ఎవరు అని చెప్పి గ్రౌండ్ లెవెల్ పోయి దగ్గర దగ్గర ఒక 40-50 విలేజ్లలో భూన్యాయ శిబిరాలు నేను భూమి సునీల్ గారు టీమ్ లీఫ్ తో అడ్వైజర్ గా అబ్జర్వ్ చేస్తే ఒక ప్రతి విలేజ్ కు 30-40% బాధితులు ఉన్నారు. అయితే నేను అనేది ఏంటంటే నిజంగా చెప్పాలంటే భూ చిక్కులు చాలా ఉన్నాయి. అయితే నేను ఏమంటున్నా అంటే ధరణి ఈరోజు రూపొందించిన చట్టము 100% దీన్ని ఏలు బట్టి ఎవరు చూపించలేదు. ఒక బీఆర్ఎస్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు వంట పడుతుండలేదు. ఇంత మంచి చట్టాన్ని ఎట్లా ఒప్పుకోకపోదు. ఏంటంటే ఇప్పుడు రవీంద్ర సింగ్ గారు చెప్తున్నారు పేరు మార్చిండ్రు. ఒక పేరు మార్చిండ్రా మరొకసారి ఆ చట్టాన్ని అలా చెప్పిన చట్టాన్ని 10 సార్లు చదువుకోండి. అది చదువుతా అంటే రైతులకు కడుపు ఇట్లా నిండిపోతుంది. అయితే ఏదైనా చట్టం కావచ్చు, రాజ్యాంగం కావచ్చు, చట్టాలన్నీ మంచిగుంటాయి. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేది నా కోరిక. ఇంప్లిమెంట్ కావాలంటే అందరూ అన్నట్టు ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా సమగ్ర సర్వేనే మా సర్వరోగ నివారణి. కానీ ఒక్కసారి చేయలేము. నేను అనేది అంటే ప్రభుత్వానికి సూచించేది ఏంటంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అక్కడి నుంచి సమగ్ర సర్వే చేసుకుంటూ వస్తే రైతులు చాలా సమస్యలు తీరుతాయి. పట్టణ ప్రాంతాలకు వచ్చే వరకు దాన్ని వేరే రకంగా చూడండి. ఎందుకంటే పట్టణ ప్రాంతాలకు వచ్చే వరకు భూములు ధరలు పెరిగినాయి, చాలా చిక్కులు వస్తాయి. కానీ చిక్కులు వచ్చే వాటిని బ్యాక్ చేసి ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న దాంతో 30-40 ఏళ్ళ నుండి మన పొజిషన్లు ఉండి అన్ని ఉండి కాయిదాలు లేకుండా ఇవాళ ధరణితోటి మొత్తము ఎప్పుడో అమ్ముకొని పోయిన భూములు వాడు ఎవరో లేనోళ్ళ పేరు మీద కానీ ఎక్కించుకొని రాత్రులు ఒకటి చెప్తుండండి. ధరణి చేసిన పెద్ద మోసం ఏంటంటే అందరికి తెలవాలి. ఒక ఎన్ఆర్ఐకి ఓఆర్ఆర్ పక్కమని 11 ఎకరాల భూమి ఉందండి. అతను రోజు అమెరికా నుండి రోజు వెబ్సైట్ ఓపెన్ చేసి రోజు చూసుకుంటుండు పొద్దుగాల ఏం తిరగకుండానే చూసుకుంటూ రోజు అతని పేరు మీద ఒకనాడు సడన్ గా ఒక రియల్ ఎస్టేట్ అని పేరు మీద పోయింది. చెప్పండి అది ఎట్లా పోయిందో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి ఉరికొచ్చి ఇక్కడికి వచ్చి ఆఫీస్కి పోయి నా భూమి ఎట్లా పోయింది అని అడిగితే ఏమో ఎట్లా పోయిందో మాకు తెలియదు. అరే మరి ఎట్లా మాట్లాడంటే మళ్ళీ అతనితో రిజిస్టర్ చేసుకోండి అని అన్నాడు. ఇది ధరణి యొక్క చట్టము, దీని యొక్క మన బాధ్యత. అసలు ఏందండి ధరణి అంటే ఎవరన్నా ఒక బ్యాంకులో డబ్బులు వేస్తే నా డబ్బులు ఎవరికి ఇచ్చినో, ఏ టైంలో ఇచ్చినో, ఎంత ఇచ్చింది అనేది బ్యాంకులో రికార్డు ఉంటుంది. అలాంటిది ధరణిలో రాత్రులు పట్టా మారితే ఎందుకు మారింది, ఎవరు మార్చిండ్రు, ఏ ప్రొసీడింగ్ ప్రకారం మార్చింది అనేది కొద్దిగా ఉండదండి. అసలు నేను నిజంగా చెప్తున్నా ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఇవాళ ధరణి ఆర్ఆర్ఓ చట్టము నిజంగా కనుక దీన్ని ఫుల్ ఇంప్లిమెంట్ చేస్తే ఆయన చరిత్ర పుటాలు ఉంటారు. రైతులు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఆయనను మర్చిపోరు. దీనికి ఒక కమిషన్ వేసి నేను అనేది ఏంటంటే భూమి సునీల్ గారిని ఒక తెలంగాణ కాదు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు గుర్తించింది, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వారికి గుర్తింపించి డైరెక్టర్ చేసింది. మిగతా రాష్ట్రాలు కూడా వారికి ఎంతో సలహాలు తీసుకున్నారు. మన తెలంగాణనే భారతదేశాన్ని తెలంగాణని 0 సమస్యలు చేసిన 2-3 విలేజ్లు గుట్టల భూపతి అనేది మహబూబాబాద్ డిస్టిక్ లా అసలు అక్కడ కాయిదాలు లేదు, రౌతులు లేవు, ఏమి లేదు. దాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ఆ ఊరికి పోయి ఆ రైతులతోటే మొత్తం చేసి ఎవరి భూమి ఎంత ఉందో చేసి కొలిసి రౌతులు పాతి మరి ఆ ఊర్లే 0 సమస్యలుగా చేసి వారికి పట్టా పాస్బుక్లు ఇచ్చిండ్రు. అది మొత్తం భారతదేశంలోనే ఆదర్శంగా నిలిచింది. దాన్ని తీసుకొని కేసీఆర్ గారు మనము సమగ్ర సర్వే చేస్తాం, అంతా చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, భూపక్షాలన్న పేరు ఇది చేస్తాం, అది చేస్తాం ఎవరు అనకముందా అని భూమి సునీల్ లాంటి సలహాలు మొత్తము భారతదేశం ప్రభుత్వాలు తీసుకుంటే మన దరిద్రుడు అది తీసుకోకుండా ఇవాళ ఈ దరిద్రం వాళ్ళ దరిద్రపు ధరణి తెచ్చి ఇవాళ దరిద్రపు ధరణి అతన్ని ఇవాళ మూల కూసబెట్టి
మరి ఫామ్ హౌస్కు పరిమితం చేసింది. దయచేసి ఈ చట్టం చాలా బాగుంది. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనేది మరి దీనికి ఇంప్లిమెంట్ చేయాలంటే మళ్ళా ప్రభుత్వ అధికారుల మీద పెడితే కాదు. దీన్ని ప్రైవేట్‌గా భూమి సునీలాంటోళ్ళు ఉన్నారు. ఇంకా చాలా మంది భూ న్యాయ నిపుణులు రైట్ ఉన్నారు. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఒకసారి విధేయత చేస్తే మాత్రం నరసింహారెడ్డి గారు తెలంగాణ రైతులకు బాధలైతే తీరుతాయని నా అభిప్రాయం సార్. రైట్ మాధవరెడ్డి గారికి వెళ్ళే ముందు నరసింహారెడ్డి గారు మరొక దీని మీద కొంతకాలంగా పనిచేస్తున్నారు. నరసింహారెడ్డి గారు మీరు కూడా దండ గురించి పనిచేశారు. ఇప్పుడు భూమార్త మీరు అందరూ కూడా సమస్యలు పరిష్కారం కావాలని కోరారు. భూమార్తలో ఆ రకమైన పరిష్కారాలు లభిస్తాయా లేకుంటే మళ్ళీ ఏదో పేరు